ఆర్టీసీ కార్మికులు ఏదైతే ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందో దానికి తలొగ్గిన ప్రభుత్వం కూడా కొంచెం సమయం తర్వాత మెర్జర్ అనేది చేస్తానని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే టీఎంయూ జనరల్ సెక్రటరీ అలాగే జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు ఉన్నారు. దీనిపైన వారిని అడిగే ప్రజలు. సో చెప్పండి, ప్రభుత్వం అయితే మీకు హామీ ఇచ్చింది మెర్జర్ చేస్తామని చెప్పేసి. ఆ మెర్జర్ అనేది ఎప్పటి నుంచి ఉంటుంది? దానికి ఏమైనా చట్టబద్ధత ఉందా అసలు? మెర్జర్ అనేది మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నలుగురు మినిస్టర్లు, 5 మినిస్టర్లు, 4 ఐఏఎస్ల కమిటీ వేసిండ్రు. కమిటీలో క్లియర్గా మేము చెప్పింది ఏంటంటే ఇవాళ ఆ రోజు మే 1 నుంచి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రిని కలిసిన రోజు చెప్పినాం. అట్లీస్ట్ జూన్ 2 నుంచి ఇచ్చినట్టుంటే కనీసం మాకు పద్ధతి ఉంటుంది, తొందరగా అవుతుంది, చట్టబద్ధత కూడా దానివల్లనే వస్తుంది, ఇవ్వండి అని చెప్పి మేము అడిగినాం. దాంట్లో వాళ్ళు ఏం చెప్పిందంటే మీరు అందరు కలిసి రండి, అందరూ ఏది రాసిస్తే దాని ప్రకారంగా నేను చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పిండ్రు. అందరం కూడా అసోసియేషన్లు, జేఏసీ, నాన్ జేఏసీ నాయకులంతా కూడా 2 జూన్ నుంచి అపాయింటెడ్ డే ఇవ్వండి అని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. అసలు మీరు ఇంతగానం కొట్లాడుతున్నారు కదా మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి, అసలు మీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేస్తే ఏమైనా ప్రయోజనాలు ఏముంటాయి అసలు? ఇవాళ గతం నుంచి కూడా ప్రభుత్వంలో విలీనం కావాలి అంటే ఇక్కడ ఆస్తుల మీద వీటి మీద ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత ఉద్యోగ భద్రత, తర్వాత జీతాలు సకాలంలో వచ్చేది కాదు, రిటైర్మెంట్ వాళ్ళకి టైంకి జీతాలు రాకపోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వంలో విలీనం అయితే అంటే ఏపీలో అయింది కాబట్టి అక్కడ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ట్రెజరీ నుంచి జీతం వస్తుంది, ఆన్ పార్ విత్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు వస్తాయి. ఇట్లా ఉన్నాయి కాబట్టి మనకు జాబ్ గ్యారంటీ ఉంటుంది అనే ఉద్దేశంగా, ఆర్థిక పరిపుష్టి కూడా ఉంటుంది అనే ఉద్దేశంగా మేము కూడా ఆలోచించుకొని సరే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తా అని చెప్పి ఆర్టీసీని ఇబ్బంది పెడతా ఉంది. ఆర్టీసీకి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కార్మికులు దాంట్లో మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇవన్నీ పోవాలనుకున్నప్పుడు ప్రభుత్వంలో విలీనమైతే జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత జీతాలు వస్తాయి, ఫస్ట్కే జీతాలు వస్తాయి, ట్రెజరీ నుంచి వాళ్ళు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ తోటి ఈక్వల్గా జీతాలు వస్తాయి. దాంట్లో ఇబ్బందులు ఏమి ఉండవు కాబట్టి ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ మేము చూసి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా వచ్చినట్టుంటే ఆర్టీసీ ఎక్కడికి ఇబ్బందులు లేకుండా పోతుంది అని కార్మికులకు ఒక ప్రగాఢ నమ్మకం, విశ్వాసం ఉంది. మెజారిటీ కార్మికులు కూడా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వంలో విలీనం తప్ప ఇంకోటి కోరుకోవద్దు, మీరంతా కూడా విలీనం అయితేనే మనందరికీ సెక్యూరిటీ ఉంటుందని అనడం వల్ల విలీనం కావాలని చెప్పి మేమంతా కూడా మరి సుదీర్ఘమైన పోరాటం చేసినాం. ఇవాళ రాష్ట్రం అంతా తిరిగినాం, కార్మికులంతా కార్యోన్ముఖులను చేసినాం. ఇవాళ అందరికీ యూనియన్లకు అతీతంగా కార్మికులంతా తయారు చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇవాళ ఇందిరా పార్క్ లాంటి ప్లేస్లో కూడా ధర్నా చౌక్లో ఆర్టీసీలోనే ఎప్పుడు చేయనంత, ఉమ్మడి రాష్ట్రంలో కూడా జరగనంత 20,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మీరంతా కూడా చూడడం జరిగింది. సో కారణం ఏంటంటే అందట్లో ఒక ఆలోచన ఉంది అని చెప్పడానికి అది నిదర్శనం. అది కావాలన్నా ప్రభుత్వం కూడా సానుకూలంగా మరి మేము అడిగినాం. ఒకటి, ప్రభుత్వంలో విలీనం కావాలన్నాం, విలీనం చేస్తానికి సిద్ధమే అని చెప్పి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, దానికి ధన్యవాదాలు చెప్పినాం. రెండవది, మాకు యూనియన్లు కావాలని చెప్పి కూడా అడిగినాం. అప్పుడే అంటే యూనియన్లు మొదటి నుంచి యూనియన్ లేకపోవడం వల్ల కార్మికులకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి యూనియన్ రావాలంటే అవి కూడా ఇస్తా అని చెప్పిండ్రు. ఆ తర్వాత పిఆర్సీలు బకాయిలు ఉన్నాయి కాబట్టి కొత్త పిఆర్సీ 2021 కూడా కావాలన్నాం, దానికి కూడా వేయడం జరిగింది. 3 ప్రధాన అంశాలు దాంతో సెటిల్ కావడం జరిగింది. అలాగే మీ ఆర్టీసీకి సంబంధించి చూసుకున్నట్టయితే కండక్టర్ల విషయంలో ఒక చారన్న తేడా వచ్చిందని, ఆటన్న తేడా వచ్చిందని కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది. చాలామంది కూడా చిన్న యాక్సిడెంట్లు అయిన విషయంలో డ్రైవర్లను కూడా పక్కన పెట్టిన ఉంది. మరి మెర్జర్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు న్యాయం జరుగుతుందా? ఇవాళ ఏంటంటే ఏ రోజు అపాయింటెడ్ డే అంటాం, చట్టం కావాలి. చట్టం ఆల్రెడీ అయిపోయింది, గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత చట్టం అయింది. ఆ చట్టంలో అపాయింటెడ్ డే అని చెప్పి ఇవ్వాలి. అపాయింటెడ్ డే ఇచ్చే వరకు ఏ ప్రకారంగా కార్మికులు ఉంటే అదే స్ట్రక్చర్ గవర్నమెంట్లోకి పోతుంది. కానీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు కేసులు అయిన వాళ్ళు ఉన్నారు, చారానకో బారానకో టికెట్లు అయిన వాళ్ళు, బ్రీత్ అనలైజర్ అయిన డ్రైవర్లు ఇట్లా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇవాళ సస్పెన్షన్లో ఉన్నారు. తర్వాత ఎంక్వైరీ అయిన వాళ్ళు ఎంక్వైరీ కేసులు ఉంటాయి, తర్వాత అప్పీల్లో ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి.
కాబట్టి అన్ని అప్పీలు, డిబిఎం అప్పీలు, ఆర్ఎం అప్పీలు, ఈడీ అప్పీలు ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా 3 మెన్ కమిటీలో కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఏపీలో జరిగినప్పుడు ఏంటంటే వీళ్ళందరికీ అన్యాయం జరిగింది. మళ్ళీ వీళ్ళంతా కోర్టులు పట్టుకొని తిరిగే పరిస్థితి వచ్చింది. అది రావద్దనే మేమేం చేస్తున్నామంటే మేనేజ్మెంట్కి కూడా మేము సూచన చేసినాం. వీళ్ళ తెలంగాణ మజూరీగా నేను వాళ్ళకి ఒక మెమోరాండం కూడా నేను ఇవ్వడం జరిగింది. దీన్ని ఇచ్చి అందరు కూడా ఎవరైతే అప్పీల్లో ఉన్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే సస్పెన్షన్లో ఉన్నారో, ఎవరైతే ఇంకా ఇట్లా ఉన్నారో 3 మెన్ కమిటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. అపాయింటెడ్ ఇచ్చే వరకు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వకపోతే వాళ్ళు అక్కడనే లేనట్టే ఉంటుంది. అంటే ప్రభుత్వంలో అపాయింటెడ్ ఏ రోజు నుంచి ఇస్తారో ఆ రోజు వరకు ఉన్న స్ట్రక్చర్ని మాత్రమే అటు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా, జేఏసీగా మేము అదే కోరుకున్నాం. ఇలా అందరు కార్మికులకు న్యాయం జరగాలంటే వీళ్ళందరూ కూడా టోటల్గా మేనేజ్మెంట్ వెంటనే సత్వరమే అపాయింటెడ్ డే లోపలనే వీళ్ళందరికీ ఇచ్చేయాలి. ఒకవేళ మనకు ఆర్టీసీలో కూడా రూల్స్ ఉన్నాయి. ఇవాళ ఎంక్వైరీ అయిన తర్వాతనే ఎంక్వైరీ కావాలి, డొమెస్టిక్ ఎంక్వైరీ తర్వాతనే మళ్ళీ డివిఎం దగ్గర పోయి ఇవ్వాలనుకుంటే కూడా మనం ముందు కేసు లిఫ్ట్ ఇచ్చి తర్వాత ఎంక్వైరీలు కూడా పెట్టుకోవచ్చు. అది ఆర్టీసీలో ఉన్నటువంటి రెగ్యులేషన్లో ఉన్నటువంటి వెసులుబాటు ఉంది. కాబట్టి యాజమాన్యానికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా మీరు అపాయింటెడ్ డే రేపు మేము 2వ తారీఖు రావాలని చెప్పి అందరం కోరుకుంటా ఉన్నాం. 90% అది ప్రభుత్వంలో చకచక నడుస్తూ ఉంది. సో అది వచ్చే వరకు వీళ్ళందరూ మస్టర్ రోల్లోకి రావాలి, సర్వీస్లోకి రావాలి. రాకపోతే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఇలా సస్పెన్షన్లో ఉన్నోళ్ళు, అప్పీల్లో ఉన్నోళ్ళు, కేసులో ఉన్నోళ్ళు అందరికి కూడా సత్వరమే యాజమాన్యం ఎండి గారిని వెంటనే చర్యలు తీసుకొని వీళ్ళందరూ కేసులు ఫైనల్ చేయాలని చెప్పి మేము ఈ లెటర్ నేను ఇవ్వడం జరిగింది. లెటర్ ఇచ్చినాం. దీని ప్రకారంగా రెండవది 3 మెన్ కమిటీలో కూడా ఉన్నారు. 3 మెన్ కమిటీలో ఏంటంటే గవర్నమెంట్ పెట్టింది ఇప్పటికే 200 మందికి దాదాపుగా ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా కూడా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు దీంట్లో రాకపోతే అన్యాయం జరుగుతుంది. వాళ్ళు ప్రభుత్వంలో ఉండరు. ప్రభుత్వ ఉద్యోగులు కావాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా ముందు సర్వీస్లోకి రావాలి. కాబట్టి మీ ద్వారా నేను ఇవాళ మీ యాజమాన్యాన్ని, గౌరవ ఎండి గారిని, అధికారులని, అట్లాగే ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. డెఫినెట్గా వీళ్ళందరినీ ముందు మస్టర్ రోల్లోకి తీసుకోండి. కేసులన్నీ కూడా నామమాత్రంగా 1 సెటిల్మెంట్ కింద అందరికీ న్యాయం జరిగే విధంగా వీళ్ళందరినీ సర్వీస్లోకి తీసుకోండి. రెండోది కేసులు ఉన్నాయి కదా అని కొందరు అంటారు. కేసులన్నీ చిన్న చిన్న కేసులకు అయిన వాళ్ళే ఉన్నారు. ఇలా బ్రీత్ అనలైజర్లో ఊదితే వచ్చిన వాళ్ళు ఉన్నారు, చారాన టికెట్ ఉంది, 0 టికెట్లో ఉన్నారు, చిన్న యాక్సిడెంట్లలో ఉన్నోళ్ళు ఉంటారు, డ్యామేజ్ కేసుల్లో ఉన్నోళ్ళు ఉంటారు. ఇట్లా ఉంటారు. కాబట్టి పెద్ద కేసులు కాదు. ఇవాళ వీళ్ళని మస్టర్లో తీసుకుపోతే వీళ్ళ లైఫ్లు స్పాయిల్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ ఆన్ రోడ్లోకి రావాల్సిన పరిస్థితి ఉంది. రెండోది తీసుకోండి. ఇప్పటికే డ్రైవర్లు షార్ట్ ఉన్నారు, కండక్టర్లు షార్ట్ ఉన్నారు, సూపర్వైజర్లు షార్ట్ ఉన్నప్పుడు వీళ్ళని ఎక్కడో వదిలిపెట్టకుండా వాళ్ళని తీసుకున్నట్టుంటే ఇవాళ కొంత మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గవర్నమెంట్ అంటే ఆర్టీసీకి కూడా వెసులుబాటు కూడా కలుగుతుంది, ప్రజల రవాణాకు కూడా అవకాశం పడతారు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను అప్పీల్ చేసినాం. మేము కూడా లెటర్ ఇచ్చినాం. జేఏసీ సంకల్పం కూడా అదే. ఆ విధంగా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళందరికీ కూడా రావాలి. జాబ్ సెక్యూరిటీ అనేది రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ ముందు జాబ్లో ఉంటేనే ప్రభుత్వంలో విలీనం అయిపోతారు. విలీనం అయితేనే వీళ్ళకు ఉంటుంది. ఒకవేళ వీళ్ళని లేకుండా ధనాదం చేసినట్టుంటే వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళందరూ ప్రభుత్వం చుట్టూ లేదా కోర్టుల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి గతంలో వచ్చింది. కాబట్టి అది రాకుండా ఉండాలి. కాబట్టి మీది ఇవ్వాలని చెప్పి ముందస్తుగానే మేము ప్రభుత్వానికి, గవర్నమెంట్కి ఇస్తా ఉన్నాం. ఇది ఇమీడియట్గా ఎండి గారు దీన్ని ఫైనల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఒక పక్క ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక భూములు ఎక్కడుంటే ఖాళీ భూములు ఉంటే అక్కడ అమ్ముకుంటుంది. మీరేమో ఇప్పుడు ఆస్తులు చాలా, ఆర్టీసీకి ఆస్తులు చాలా ఉన్నాయి. ఒక విఎస్టీ దగ్గర చూసుకుంటేనే మస్తు ఉన్నాయి. అట్లాంటిది ఇప్పుడు మీరు ఆర్టీసీని తీసుకుపోయి ప్రభుత్వంలో విలీనం చేస్తే వీళ్ళు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీ ఆస్తుల్ని? లేదు. ఎందుకంటే చాలా మందికి తెలియక ఏమంటారంటే ఈ ఆస్తుల మీద కన్నేషన్లు ప్రభుత్వాలు తీసుకుపోతారు అనేటువంటిది ఉంది. ఇది అట్లా కాదు. ఆర్టీసీ ఆస్తులు అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈక్విటీతో ఉన్నటువంటి ఆస్తులు ఇవి. అంటే కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. 2 ప్రభుత్వాల వాటా ఉండడం జరుగుతుంది. చట్టం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర చట్టాల కిందనే ఈ ఆర్టీసీలు ఉంటాయి. కాబట్టి ఈ భూములని అమ్ముకునేటువంటి పరిస్థితి ముఖ్యమంత్రులకు ఎవ్వరికి కూడా హక్కు లేదు, వాళ్ళకి రాదు. ముఖ్యమంత్రికి భూములు అమ్మడానికి లేదు. రెండోది ఈ యొక్క ఆర్టీసీలని
లేదా యూనియన్లను తీసే హక్కు కూడా వాళ్ళకి లేదు. రెండు ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలామందికి తెలియక తీసుకుంటారేమో అని అనుకుంటారు. అది జరగదు. ఏపీలో కూడా అదే జరుగుతూ ఉన్నది. ఆర్టీసీలు అన్యక్రాంతంగా వద్దని అక్కడ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. అది కాదు, కేంద్ర రాష్ట్ర గతంలో కూడా మీరు చూసినారు. గతంలో కూడా సమ్మె జరిగినప్పుడు 55 రోజులు సమ్మె జరిగినప్పుడు కూడా హైకోర్టులో మీరు చూసిండ్రు. అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి ఆస్తులకు సెక్యూరిటీ ఉంటుంది. ఆస్తులు అమ్మే అటువంటి హక్కు ఈ ప్రభుత్వాలకు లేదు. రెండోది, ఈ ఆస్తులు ఆర్టీసీకే ఉంటాయి. ఆర్టీసీ మేము విలీనం ఏమి అడుగుతా ఉన్నాం, ఆర్టీసీ ఉద్యోగులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలంటున్నాం. ఆస్తులు, స్ట్రక్చరు, పని గంటలు, పని విధానం అన్నీ కూడా గతంలో ఏముంటాయో అదే విధంగా ఉండాలన్నదే మా సంకల్పము. రెండోది, ఈ ఆస్తులు అమ్మేది లేదు. కానీ కొన్ని ప్రభుత్వాలు గతం నుంచి కూడా ఏం చేస్తూ ఉన్నారంటే లీజ్ అనే పేరు మీద లీజ్కి ఇచ్చి 69 ఏళ్ళు 99 ఏళ్ళు ఇచ్చి అన్యాక్రాంతం చేసే పరిస్థితి ఉంది. ఆర్టీసీకి పెద్ద అప్పులు లేవు కాబట్టి ఏ ప్రభుత్వం కూడా లీజ్కి ఇవ్వద్దు, ఆర్టీసీ ఆస్తులని ఇబ్బంది పెట్టొద్దు. పెడితే ఆర్టీసీ కార్మికులు ఎప్పటికైనా తిరుగుబాటు చేస్తానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మా ఆస్తుల మీద ఎవరు కన్ను వేయడం కానీ వేసినా పోయే పరిస్థితి ఉండదు అని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మేడం చీటికి మాటికి మీ ఉద్యోగులందరినీ కూడా డిపో మేనేజర్లు కావచ్చు, మిగతా పై స్థాయి వరకు కూడా బెదిరిస్తున్నారు. ఉద్యోగం తీసేస్తామని కూడా కొన్ని సందర్భాల్లో తీసేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి మెర్జర్ చేస్తే ఉద్యోగ భద్రత అనేది ఉంటుందా? ఇట్లాంటి హెరాస్మెంట్ అనేది తగ్గుతుందా? ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇది కూడా ప్రధానమైన క్వశ్చన్ మీరు బాగా అడిగినారు. ఇవాళ ప్రతి చీటికి మాటికి యూనియన్లు లేవనే నెపంతో ఇవాళ కంట్రోలర్ నుంచి మొదలు పెడితే టీఐలు, ఎస్టీఐ, సిఐ, డిఎంల వరకు పూర్తి అరాచ్మెంట్ వచ్చింది. ఈ అరాచ్మెంట్ ఇంత కాదు, మామూలు కాదు, చెప్పుకోలేనంతగా చేసి ఇవాళ పనిభారం పెంచి కార్మికుల మీద ఇష్టారాజ్యంగా పని గంటలు 16 గంటలు 15 గంటలు కూడా పని తీసుకుంటూ చిన్న చిన్న వాటికి సస్పెన్షన్ రిమూవ్ చేయడం వల్ల కార్మికుల్లో అభద్రతా భావం వచ్చింది. ఉద్యోగం పోతే బతికే పరిస్థితి ఉండదు. ఇవాళ ఉద్యోగం పోతే కార్మికుడు ఏ విధంగా బతకాలి, మళ్ళీ ఉద్యోగం రాదు, భార్య పిల్లలు, చదువులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దాని మీద ఉద్యోగ భద్రత కావాలని చెప్పి మేము ఆల్రెడీ పెట్టినాం. ఇలా ఉద్యోగ భద్రత కూడా దీంట్లో భాగంగా ఇప్పుడున్న దాంట్లో డిమాండ్ ఉంది. 32 డిమాండ్లో ప్రధాన డిమాండ్ ఉంది. అది నిన్న చర్చకు రాలేదు. నిన్న 4 అంశాల మీద చర్చకు వచ్చినాయి. 4 అంశాలు పరిష్కారం చేసినాం. అది మళ్ళీ చెప్తా మీకు. ఇవాళ ఈ సమస్య వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. మేము నిన్న కూడా అడిగితే నిన్న కూడా అధికారులు చెప్తా ఉన్నారు, వాళ్ళకి తర్ఫీదు ఇస్తూ ఉన్నాం, డిఎంలకి జోన్ల వారీగా పిలిచి చేస్తూ ఉన్నాం. మార్పు రావాలి, వెంటనే రాదు, గ్రాడ్యువల్గా వస్తుంది. ఇటువంటి అరాచ్మెంట్ మాత్రం తప్పు అని చెప్పి అటు యాజమాన్యం ఇటు గవర్నమెంట్ కూడా చెప్పింది. మొన్ననే ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా అధికారులు ఎవరు కూడా కార్మికులు బానిసలు కాదు, చేయొద్దన్నారు. మా గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా అంతకంటే గట్టిగా మందలిచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అది ఉంది. రెండోది, ఎండి గారు కూడా చాలా చక్కగా ఎవరు కూడా అట్లా చేయొద్దు, ఎందుకు చేస్తున్నారు అనే దాని మీద ఇవాళ తర్ఫీదు పెట్టి జోన్ల వారీగా కౌన్సిలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నా, ఇది కావాలని చెప్పి చెయ్యని నేరానికి చిన్న చిన్న వాటికి ఇప్పటికే రోడ్ల మీద వేసిండ్రు, అది సరైంది కాదు. దాని మీద తప్పకుండా జేఏసీగా మా నిరంతర పోరాటం ఉంటుంది. ఈ సబ్జెక్టు నెక్స్ట్ వీక్ రావచ్చు, రేపు రావచ్చు, మళ్ళీ దాంట్లో ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ వచ్చిన రోజు మాట్లాడదని చెప్పి నిన్న గౌరవ ఈడీలు కూడా అన్నారు. దాన్ని తప్పకుండా మాట్లాడి జాబ్ సెక్యూరిటీ అనేది లేకపోతే ఎన్ని చేసినా ప్రభుత్వంలో విలీనమైనా కానీ మళ్ళీ ఉద్యోగాలు పోతే లాభం ఉండదు. ఇలా ప్రభుత్వంలో ఎవరిది పోతుందండి ఉద్యోగాలు? ఎవరన్నా ఉద్యోగాలు పోతున్నాయా? ఏ డిపార్ట్మెంట్ ఒక్క ఆర్టీసీ వాడు ఏం పాపం చేసిండు? ఆర్టీసీలో పోతా ఉన్నాయి. కాబట్టి ఆర్టీసీ పోతే కోరుకునే ప్రశ్నే ఉండదు. జేఏసీలుగా మేము అందరం కూడా వాటికే ఉన్నాం. కార్మికులు ఇబ్బంది పడవద్దు. మీ ద్వారా కార్మికులు కూడా చెప్తా ఉన్నా, తప్పకుండా దీని మీద పోరాటం చేసి అయినా కానీ మనం చేసుకుందాం. ఉద్యోగాలు పోకుండా ఉండాలి. గవర్నమెంట్లో ఎట్లయితే లేవో అట్లా తర్వాత ఏపీలో కూడా జాబ్ సెక్యూరిటీ సర్క్యులర్ ఉంది, ఉద్యోగాలు పోకుండా. ఆ సర్క్యులర్ని కావాలి. గతంలో కూడా మనం ఎన్నో ఉద్యోగ సర్క్యులర్స్ ఇప్పించినాం, 32/91, ఇంకా 45, 46 ఇప్పించినాం. కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం కమిటీ వేస్తే ఆ రోజు హడావుడిగా అప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఒక సర్క్యులర్ ఇచ్చారు. మేము చూడకుండానే మాకు ఇవ్వకుండా ధన్మని ప్రవేశపెడితే దాంట్లో అనుకున్నది ఒకటైతే అయింది ఒకటి అయిపోయింది. దాని మీద కార్మికుల ఆందోళన ఏంటంటే, అరే వీళ్ళు చేస్తే కూడా తప్పు చేసిండ్రు అన్నారు. దాన్ని వెంటనే చూడగానే మేము దానికి అభయన్స్లో పెట్టాలి, తీసుకోవద్దని చెప్పి దాని మీద మేము చెప్పడం జరిగింది. కార్మికులకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం,
సంపూర్ణ ఉద్యోగ భద్రత సాధించే వరకు మన పోరాటం ఉంటుంది. ఎవరు కూడా అభద్రతా భావానికి గురి కావద్దని చెప్తా ఉన్నాం. రెండోది, ప్రభుత్వంలో విలీనమైనప్పుడు డెఫినెట్గా మన హక్కులు మనకు ఉంటాయి, మన పని గంటలు ఉంటాయి, పని విధానం ఉంటుంది. 8 గంటల పని విధానం రావాలని కూడా మేము చెప్తా ఉన్నాం. లేడీస్ ఉన్నారు పాపం, ఆడపిల్లలు అర్ధరాత్రి దాకా పనిచేసే పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి రావద్దు. ఆడపిల్లలకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది, నిన్న కూడా మాట్లాడినాం, ఇవాళ అలవెన్సులు అనేటువంటి అంశం నిన్న వస్తే దాంట్లో చాలా మాట్లాడాను. ఇవాళ డే అవుట్ భత్తా ఇట్లాంటిది స్టాండింగ్ అలవెన్స్, స్టీరింగ్ అలవెన్స్ ఇచ్చేదానికి మీరు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు సార్. హ్యుమానిటీగా చూడండి. ఇవాళ ఎవరికి కూడా నైట్ అవుట్ చేసిన కాడ రూమ్ లేదు, బెడ్ ఉండదు, సాప్ వేసుకొని పండుకోవడానికి కూడా ఉండదు. ఇవాళ హైదరాబాద్లోనే చాలా చుట్టుపక్కల పోతే అన్ని దోమల్లో మినిమం ఫెసిలిటీ, తాగే మంచినీళ్ళు ఉండవు, కనీసం వాష్రూమ్లు ఉండవు. వాష్రూమ్ కూడా మొగోళ్ళు కాదు, ఆడవాళ్ళకైతే ఇంకా అధ్వానంగా ఉంది. అటువంటి విధానం ఎక్కడ కూడా దేశంలో లేదు. ఇవాళ వేరే కాలనీలలో కూడా, వేరే చిన్న చిన్న కాలనీలలో కూడా అట్లా లేదు. ఇవాళ స్లమ్ ఏరియాలలో కూడా లేదు. అటువంటిది ఆర్టీసీలో దాపురించింది. ఇది కరెక్ట్ కాదని చెప్పినాం. తప్పకుండా మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ముందుకు వచ్చి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వం ఏమంటుందంటే యూనియన్ ఎన్నికల తర్వాతనే మెర్జర్ అనేది ఉంటుంది అని చెప్తుంది. సో ఇది ఎన్నికలు అనేది చాలా టైం తీసుకునే ప్రాసెస్. మరి ఇది ప్రభుత్వం కాలయాపన చేయడం కోసమే యూనియన్ ఎన్నికల తర్వాత అంటుంది అని అనుకోవచ్చా? అది కరెక్టే. అంటే గతం నుంచి ఏంటంటే యూనియన్లు లేకపోవడం వల్లనే కదా ఇప్పుడు దాకా చెప్పుకున్నాం. కార్మికుల్ని నిర్బంధంలో భయభ్రాంతులకు గురి చేసి స్టాఫ్ లేకపోయినా ఎక్కువ కిలోమీటర్లతోటి పని చేయించడం జరిగింది. అటువంటప్పుడు కార్మికులు ఏమనుకున్నారు, అంతా లేదు యూనియన్లు కావాలి, అడిగేవాడు ఉంటే మాకు న్యాయం జరుగుతుంది, యూనియన్లు ఉంటేనే పక్కా అని చెప్పి అనుకున్నప్పుడు మేము జేఏసీగా అసలు ఆర్టీసీలో ఇంకా ఎన్ని రోజులు ఈ పోరాటం చేస్తాం, ఎన్ని రోజుల దాకా ఈ కార్మికులను మనం చంపుకుంటూ ఉంటాం, చాలా సమస్యలు ఉన్నాయి కదా అని చెప్పి మేము ప్రయత్నం చేసి, మరి థామస్ రెడ్డిగా నేనే ఒక ప్రయత్నం చేసి ఎంప్లాయీస్ యూనియన్ పెద్ద నాయకులతో మాట్లాడి, సార్ మీరు కూడా రండి, మీరే జేఏసీలో చైర్మన్ ఉండండి, మిగతా వాళ్ళని కలుపుకొని పోదాం, ఈ రోజుల్లో సింగిల్ యూనియన్ ఒరవడి నడవదు, అందరం కలిసి పోరాటం చేసి కార్మికులకు అండగా ఉందాం. ఇప్పుడు కష్టకాలం ఉంది, ఎన్నడూ లేని ఇబ్బందులు కార్మికులకు వచ్చినాయి. ఇటు ఉద్యోగ భద్రత లేదు, ఇటు పని గంటలు లేవు, మాట్లాడే విధానం లేదు, యూనియన్ లేకపోవడం వలన వాళ్ళు ఏదో చిన్న చిన్న కమిటీలను చెప్పి పెట్టుకొని పనికిరాని, అంటే శాంటిటీ లేని కమిటీలు పెట్టుకొని యాజమాన్యం వాళ్ళతోటి చప్పట్లు కొట్టించుకుంటందుకే తప్ప ఎవ్వరు పనికి రాకుండా చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే జేఏసీగా బాగా ఆలోచించి మేము పెట్టినాం. ఇవాళ తప్పకుండా అన్ని అంశాల మీద ప్రాధాన్యత కలగాలి, కార్మికులకి న్యాయం జరగాలి, కాబట్టి యూనియన్లు ఉండాలి అని చెప్పి ఆనాడు అనుకున్నాం. కానీ మిగతా డిమాండ్లు కూడా పెట్టినాం. ఇవాళ ప్రభుత్వంలో విలీనం, పిఆర్సీలు, ఇవన్నీ బకాయిలు, ఇవన్నీ కూడా పని గంటలు 32 డిమాండ్లు పెట్టినప్పుడు తప్పకుండా దీన్ని బాగా మేము జేఏసీగా మేము చేసిన ప్రయత్నం ఏంటంటే ప్రతి కార్మికునికే కాకుండా ప్రజలకి, మేధావులకి, గవర్నమెంట్లో ప్రభుత్వానికి అందరికి కూడా మా బాధలు వినిపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. మీరు కూడా చూసిండ్రు, సమ్మె చేయాల్సి వచ్చింది. 3 రోజులు సమ్మె చేస్తే కూడా ఒక కార్మికుడు అఘాయిత్యం చేసుకున్నాడు పాపం. అంటే ఆ విధంగా వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలకు పిలిచి మినిస్టర్ల కమిటీ వేసి, తర్వాత ఐఏఎస్ల కమిటీ వేసి, తర్వాత యూనియన్ జేఏసీ నాయకులను పిలిచి, నాన్ జేఏసీ వాళ్ళని కూడా కొంతమందిని పిలిస్తే వాళ్ళు బాధ్యత లేని వాళ్ళు ఏమన్నారంటే యూనియన్లు పెట్టండి, యూనియన్ ఎన్నికలు పెట్టండి, యూనియన్ ఎన్నికలు పెట్టిన తర్వాత గెలిచిన వాళ్ళని దాంట్లో పెట్టండి అని చెప్పి వాళ్ళు అన్నారు. అంటే బాధ్యత లేని వాళ్ళు వాళ్ళంతా. మేమేం చెప్పినామంటే ఆనాడు జేఏసీగా మేమంతా చెప్పింది ఒకటే మాట, ఇవాళ డెఫినెట్గా ముందు ఆర్టీసీ అనేది ప్రభుత్వంలో విలీనమైతే యూనియన్లు లేవు. ఎందుకంటే ఏపీలో అక్కడ ఉంది కదా, ఏపీలో లాగానే ఆటోమేటిక్గా అసోసియేషన్లుగా మారుతుంది. అసోసియేషన్ నథింగ్ బట్ యూనియన్ కదా. వచ్చినప్పుడు మళ్ళీ యూనియన్లు పెట్టి కాలయాపన చేసి మళ్ళీ దీనికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇవన్నీ చేయాలి. చేస్తే టైం అయిపోతుంది, ఒక 6 నెలలో 8 నెలలో పడుతుంది వీళ్ళు లేట్ చేస్తే. ఈ లోపల ప్రభుత్వంలో ఏమైనా మార్పు రావచ్చు, వాళ్ళ విధానంలో మార్పు రావచ్చు, లేదా మనకి మొదటికే మోసం అవుతుంది. ఏదో కొండ నాలుక మంది అయితే ఉన్న నాలుక పోయినట్టుగా మళ్ళా ఈ యొక్క మెర్జరే ఆగిపోయే పరిస్థితి రావచ్చు. కాబట్టి దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి నేను మొదటి రోజు కూడా మంత్రుల కమిటీలో, మంత్రులు ఐఏఎస్ల కమిటీలో కూడా మా యొక్క విధానం, జేఏసీ విధానం
థామస్ రెడ్డిగా నేను కూడా గట్టిగా చెప్పడం జరిగింది. ఏం చెప్పినామంటే ఇవాళ ఆనాడు మేము కోరుకున్నది వాస్తవమే, యూనియన్లు కావాలని. ఇప్పుడున్న పరిస్థితులలో మెర్జర్ అనేది ఇస్తే యూనియన్లు అక్కర్లేదు, అసోసియేషన్లు వస్తాయి, దానికి కాలయాపన, రెండోది ఖర్చులు, మీటింగులు ఇవన్నీ ఉంటాయి, అవి అక్కర్లేదు, కార్మికులను కూడా ఇబ్బంది పెట్టుడు బాగుండదు, కాబట్టి మీకు అసోసియేషన్లు సరిపోతాయి, ముందు అపాయింటెడ్ డేనే ఇవ్వండి, దానివల్ల తొందరగా వస్తే బాగుంటుంది. రెండోది ఏమంటే కార్మికులు కూడా ఇన్నేళ్ల తర్వాత అపాయింటెడ్ డే అని మీరు అనుకున్నారు, మీరు ప్రభుత్వం మూడిటి మీద మీరు ఒక మాట తీసుకున్నారు జేఏసీ కాబట్టి జేఏసీ మీద మాకు ఇంకా నమ్మకం ఉంది అని కార్మికులు నమ్మి మాకేం చెప్పారంటే ఇవాళ రిటైర్డ్ అవుతా ఉన్నారు. ఇప్పటికే 16,000 మంది రిటైర్డ్ అయిపోయారు, దాంట్లో ఉద్యోగాలు ఇంకా పూర్తిగా రాలేదు. మరి ఇప్పుడు కూడా ఇదంతా అయిన తర్వాత కూడా ప్రభుత్వం మాట ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా నెలకు 200 మంది, ఇప్పుడు మొన్న పోయినరు, లాస్ట్ మంత్ పోయినరు, ఈ 31కి మళ్ళీ 200 పైచిలకు అయింది, జూన్ జూలైలో ఇంకా ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగొద్దంటే వెంటనే అపాయింటెడ్ డే అనేది మెయిన్గా ఇవ్వాలనేది జేఏసీ లక్ష్యం. మా సాధన సమితిగా మేమందరం కూడా కట్టుబడి ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రికి కూడా అదే రాసిచ్చినాం. కార్మికులు కూడా టోటల్గా ముక్త కంఠంగా ఏకవచనంతో ముందు అది తీసుకురండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి కార్మికుల కోరికే మెయిన్. కార్మికుల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కష్టాలనే జేఏసీగా నాయకత్వం చేయాలి. మాకు ఇక వేరే లక్ష్యం లేదు, వేరే ఎజెండా లేదు. కాబట్టి ఆ విధంగా దాన్ని తప్పకుండా సాధించి ఈ 2 జూన్కి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా రావాలి, మిగతా ఎవరు కూడా పోవద్దు, ఆ విధంగా ఉండాలన్న. ఇంకోటి ఏమైందంటే గతంలో మనం చూసినట్టుంటే ఏపీలో కూడా వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసి మొత్తం చేసి డేట్ ఇచ్చే వరకు అప్పుడు ఒక 5-6 నెలలు కొంతమంది రిటైర్డ్ అయ్యి వెళ్ళిపోయిండ్రు. పోయిన వాళ్ళకు కూడా లాస్ట్కి ఏం చేసిందంటే ప్రభుత్వం మళ్ళా బ్యాక్ నుంచి తీసుకొని ఇచ్చిన సందర్భం ఉంది. నేనేమంటున్నా అంటే మొన్న లాస్ట్ మంత్ పోయింది కదా ఏది, కాబట్టి వాళ్ళని కూడా అవసరమైతే మళ్ళీ తీసుకోండి, అవసరమైతే మే 1 నుంచే ఇవ్వండి అని కూడా గౌరవ ముఖ్యమంత్రికి మేము చెప్పడం జరిగింది. అట్లీస్ట్ జూన్ 2కి ఇచ్చిన 1 మంత్ వాళ్ళని తీసుకుంటే ఆర్టీసీకి పెద్ద నష్టం రాదు. ఆ విధంగా జరగాలని చెప్పి జేఏసీగా మా సంకల్పం, మా కోరిక అట్లా ఉంది. కార్మికులకు తప్పకుండా ఆ విధంగా న్యాయం చేయాలన్నదే మా ఉద్దేశం. థామస్ రెడ్డి గారు, చివరిగా అసలు ఈ మెర్జర్ వల్ల ఎవరికి లాభం? ఆర్టీసీ కార్మికులకా లేకపోతే ప్రభుత్వానికి? ఇవాళ రెండు విన్ విన్ అని నేను అనుకుంటా. నాకున్నటువంటి అపారమైనటువంటి 40 ఏళ్ళ సర్వీస్ ఉంది కాబట్టి చెప్తా విన్ విన్ అని. ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం అయితే ముందుగా నేను చెప్పినట్టుగా కార్మికులకి ఒక శాంతి ఉంటుంది, జీతాలు పెరుగుతాయి, ఫస్ట్కి జీతాలు వస్తాయి, తర్వాత ట్రెజరీ నుంచి వస్తాయి, ఎక్కువ జీతం వస్తుంది, ఒక గ్యారంటీ అనేది ఉంటుంది. కాబట్టి కార్మికులకి లాభం ఉంటుంది. రెండోది మాకు అభద్రతా భావం అనేది దాంట్లో పోతుంది. దానివల్ల అందరికి కూడా ఫ్యామిలీస్ కూడా చక్కగా ఉంటాయి. అరే మా నాన్న మా అమ్మలు కూడా డ్రైవర్ కండక్టర్లు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు అనే ఒక ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి. రెండోది ప్రభుత్వానికి నయా పైసా నష్టం లేదు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మినిస్టర్లకి మన ఐఏఎస్ కమిటీలకు కూడా మేము అదే చెప్పినాం జేఏసీగా. ఆ రోజు నేను చెప్పింది కూడా అదే మాట్లాడినా. ఇవాళ ఎవరైనా విన్ విన్, ఇదే మాట చెప్పిన, విన్ విన్, ఎవరు ఓటమి గెలుపు కాదు సార్. దీనివల్ల మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎవరైనా పనిచేసిన వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటుంది. మీరు మహాలక్ష్మి పథకం పెట్టిండ్రు, మహాలక్ష్మి పథకం వల్ల మీ ఇమేజ్ ఆర్టీసీ వాళ్ళు పెంచింది, ఇవాళ బాగా పెరిగింది. ఇవాళ ఎవరు చూసినా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని చూసి, అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఇవాళ మొత్తం కూడా దక్షిణ భారతదేశం అంతా కూడా ఇప్పటికే 3 రాష్ట్రాలు వచ్చినాయి, ఇంకా 3 రాష్ట్రాలు ఇవ్వాలని అనుకుంటా ఉన్నారు. అంటే వీళ్ళకి ఎంత పేరు వచ్చింది, చాలా పేరు వచ్చింది. అదే చెప్పిన. కాబట్టి మీరు చెప్పిన మాటలు ఎవరు వినొద్దు, కలర్ పోయొద్దు ఎవరు కాదు. ఆర్టీసీ ఉద్యోగులం అంటే ప్రభుత్వంలో ఉంటాం, ప్రభుత్వ రంగ సంస్థలు మీ కింద ఉంటాయి మీ పర్మిషన్ తోటి. ఏ ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వాన్ని అడుగుతాం, ఏ ప్రభుత్వం పనిచేయకపోతే ఆ ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం. అంతే తప్ప మేము వ్యతిరేకులం కాదు. రాజకీయ ప్రయోజనాలు మాకు లేవు. ఇవాళ కొంతమంది నాన్ జేఏసీలో వచ్చేటోళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నోళ్ళు వేరే మాట్లాడుతున్నారు. అయినా మాతోటి మాట్లాడడానికి పెట్టారు, మేమేం పడలే, కూర్చొని మాట్లాడి అనుకున్నాం. ఇవాళ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఇవాళ కార్మికులందరికీ సమన్యాయం జరగాలి, తర్వాత మీకు పేరు రావాలని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వ విలీనము అని చెప్పింది ప్రభుత్వం, పిఆర్సీలు ఇస్తా అని చెప్పి నిన్న ప్రకటించింది, నిన్ననే అయిపోయింది. ఆ తర్వాత బకాయిలది ఉంది, కొంత దాని మీద ఇది ఉంది. తర్వాత ఇక ఈ అపాయింటెడ్ డే అనేది ఎదురు చూస్తాము. దీంట్లో ఇప్పటికే గవర్నమెంట్కి ప్రశంసలు ఉన్నాయి చాలా. అంటే ఎవరి గవర్నమెంట్కు లాభం అంటే చాలా లాభం. ఇలా కార్మిక వర్గం అంతా అందరూ వేరు, ఆర్టీసీ వాళ్ళు వేరు.
ఇది లిప్ సింపతి, నోరుతోటే ప్రచారం చేస్తారు. మనకి ఇవాళ పైసలు లేకుండా ప్రభుత్వానికి ప్రచారం చేసే వాళ్ళు ఎవరు అంటే కేవలం ఆర్టీసీ వాళ్ళు. ఆర్టీసీ వాళ్ళు అంటే అందరికి ఉద్యోగాలు జీతాల కోసం చేస్తారు. ఆర్టీసీ వాళ్ళు ఇలా కేవలం వర్క్ చేస్తారు. అసలైన ప్రజలకి ఎవరైతే దగ్గర అవుతారో వాళ్ళే ఆర్టీసీ వాళ్ళు, అంటే ప్రజల సేవకులు, ప్రజా సేవకులు ఎవరు అంటే ఆర్టీసీ వాళ్ళు. ఆ విధంగా పనిచేస్తారు. లిప్ సింపతితోటే ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం, ఇమేజ్ మొన్న ఎట్లయితే పెరిగిందో ఇప్పుడు కూడా పెరుగుతుంది. కాబట్టి ఇది ఎంత తొందరగా అపాయింటెడ్ డే, రేపు అందరూ 100% కార్మికులంతా కోరుకునేది ఏంటంటే రేపు జూన్ 2వ తారీఖు నాడు ఇవ్వాలి అంటున్నారు. జూన్ 2 కాదురా బాబు, మీకు మన మే 1 నుంచే కార్మిక దినం నుంచి ఇస్తా అంటే ఇంకా మంచిది. లేదా జూన్ 2 మనకు అపాయింట్మెంట్ ఇచ్చినా కానీ ఈ ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉంటుంది. రెండోది, మేమంతా కూడా కృతజ్ఞత, ప్రభుత్వానికి అండగా ఉండడానికే కార్మికులంతా పనిచేస్తారు. కాబట్టి విన్ విన్, వాళ్ళకి మాకు లాభం, వాళ్ళకి డబుల్ లాభం జరుగుతుంది. మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా కూడా తాత్సారం చేయకుండా దీని మీద చేయాలి. నిన్న ఏదైతే కమిటీ జరిగిందో కమిటీలో బ్రహ్మాండంగా 4 అంశాల మీద కూర్చున్నాం. ఇవాళ బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి 1 టైం సెటిల్మెంట్ కింద అందరికీ రెగ్యులర్ అయిపోతుంది. తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా అపాయింట్మెంటే రెగ్యులర్ కావాలనేది బోర్డుకి రెఫర్ చేస్తా అని చెప్పిండ్రు. ఇప్పటి నుంచి ఎవరైతే కొత్తగా వస్తారో ఆ రోజు నుంచే రెగ్యులర్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత 2021 పిఆర్సి ఓకే, 2017 కూడా విధి విధానాలు, తర్వాత అలవెన్సులు అన్నీ కూడా మాట్లాడుకొని 80% అలవెన్స్లతోటి నేను అగ్రిమెంట్ చేసుకున్నాం. తర్వాత 21 పిఆర్సీని కూడా రేపు జూలై పేబిల్ ఆగస్ట్ 1 జీతంలో రావాలని చెప్పి దానికి కూడా చేసినాం. విధి విధానాలలో మాట్లాడినాం. రేపు కొంత డాటా కూడా మాకు ఇస్తా అని వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత బ్రెడ్ విన్నర్ స్కీమ్ అదొకటి అయిపోయింది. తర్వాత మిగతా అంశాల మీద కూడా ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి. ఆ విధంగా 4 అంశాల మీద ఫ్రూట్ఫుల్ రిజల్ట్ తీసుకున్నాం. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి దాదాపు 15 ఏళ్ల నుంచి 9 ఏళ్ల నుంచి వాళ్ళకి లీవ్ సెటిల్మెంట్లు, 2017 పిఆర్సి ఇవన్నీ కూడా 21కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి రాకపోవడం బాధాకరం. దాంట్లో నిన్న మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మాకు డబ్బులు రావాలి, మేము కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నాలు గవర్నమెంట్ కొంత చేసి అప్పు తీసుకొని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తాం, కొంత లేట్ అవుతుంది అని చెప్తే మేము చెప్పినాం ఏదన్నా చేసి బ్యాంక్ లోన్ తీసుకోండి, ముందు వాళ్ళకి ఇచ్చేయండి. రెండోది, అపాయింటెడ్ డే తొందరగా మీరు ఇచ్చినట్టుంటే రేపు 2వ తారీఖు ఇస్తే రేపు 1కి అంటే రిటైర్డ్ అయ్యేటోళ్ళు ఆగిపోతారు. ఏది 200 మంది. ఈ 200 మంది జీతాలు కూడా ఒక్కొక్క నెల వీళ్ళకి ఇచ్చుకుంటా పోతే 10 నెలల్లో అయిపోతుంది. అంటే 1 more ఇయర్ వాళ్ళకి వచ్చేస్తుంది. కాబట్టి 1 ఇయర్లో ఈ అప్పు కూడా మొత్తం టోటల్గా పోయే పరిస్థితి ఉంటుంది. ఏదైనా చేసి వాళ్ళకి చేయాలని చెప్పి చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తాం. మిగతా అన్ని విషయాలు కూడా అగ్రిమెంట్ దాదాపు ఈ మంత్ ఎండింగ్ వరకు లేదా నెక్స్ట్ మంత్ 15 వరకు కూడా అన్ని 32 అంశాల పరిష్కారమే జేఏసీ ధ్యేయంగా ముందుకు పోతాం. వీళ్ళందరం కూడా కలిసికట్టుగా జేఏసీ ఒకే మాట మీద కార్మిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం ధ్యేయంగా ఉన్నాం. మాకు ఏది లేదు. కార్మికులు కూడా దయచేసి అర్థం చేసుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా సోషల్ మీడియాలో విమర్శలు పెట్టకుండా కార్మికులు ఈ యొక్క జేఏసీకి సంపూర్ణంగా సహకరిస్తే సంపూర్ణ కోరికలను కూడా పరిష్కారం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి మీ ద్వారా కార్మికులు తెలియజేస్తూ ప్రభుత్వానికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు ముందుకు వచ్చిండ్రు. ఆ కార్మికుల చిరకాల కోరిక కూడా అపాయింటెడ్ డేని ప్రకటించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి నేను చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. సో మొత్తంగా అపాయింటెడ్ డేని మే 1 నుంచి కాలకు కుదరకపోతే మాత్రం జూన్ 2 రోజున వరకు కూడా ఇవ్వాలని కూడా థామస్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. అలాగే మెర్జర్ వల్ల అటు ప్రభుత్వానికి కావచ్చు, ఇటు కార్మికులకు కావచ్చు, ఎవరు ఓడారు ఎవరు గెలిచారని కాకుండా ఇద్దరికి కూడా సమంగా ఉండి ఇద్దరు కూడా విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పేసి, ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కువగా ఇంకా ప్రశంసలు వస్తాయి. ఇంతమంది ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సు వారందరూ కూడా వారికి అనువుగా ఉంటారని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి సో మొత్తంగానైతే కార్మికుల శ్రేయస్సే ఉద్యోగ భద్రత ముఖ్యమని కూడా వారు చెప్తున్న నేపథ్యం. వీడియోస్ ప్రభాకర్తో గణేష్, ఎంఎం టీవీ, హైదరాబాద్ నుంచి.